ओम शांति। जूलाई पत्र पुष्प रतन मोहिनी दादी जी। హెడ్డింగ్ మాస్టర్ స్నేహ సాగరులయి అపకారులకు ఉపకారం చేయాలి। प्राण प्यारे अव्यक्त मात पिता को अति लाडले सर्व शुभ चिंतक सदा कल्याण भावన ఉంచి ప్రతి ఆత్మ పట్ల ఉపకారం చేసేవారు, శుభ భావనతో సంపన్నులైన నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదరీ సహోదరులకు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి। తర్వాత సమాచారం। జూన్ మాసంలో మధురమైన జగదంబ తల్లి సమానం కర్మయోగిలై మాతాపిత యొక్క అలౌకిక పాలన అనుభవంలో ఇమిడిపోయి అందరూ చాలా మంచి అనుభూతులు పొందారు। మధురమైన మమ్మ యొక్క మాటలు సదా ప్రతి గడియ అంతిమ గడియగా భావించి పరమాత్మ ఆజ్ఞ అనుసారం ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి అనే శబ్దాలు చెవులలో మారుమ్రోగుతూ ఉన్నాయి। మమ్మ సదా ఆజ్ఞాకారి అయి నిజాయితీతో బాప్దాద యొక్క హృదయ సింహాసన అధికారి కాగలిగారు। మన దీది హృదయ మోహిని గారు కూడా వారి అడుగులో అడుగు వేసి ఈశ్వరీయ నియమాలను మరియు మర్యాదలను దృఢత్వంతో పాలన చేస్తూ చేయిస్తూ సర్వులను శక్తిశాలిగా చేశారు। బాప్దాదా అవ్యక్తమైన తర్వాత ప్రకాష్ మణి దాది, మన్మోహిని దీది ఇద్దరి జోడీ కలిసి ఐక్యత అనే ఎగ్జాంపుల్ను స్థిరం చేశారు। సదా స్వమానంలో ఉంటూ అందరికీ గౌరవం ఇస్తూ పూర్తి సంఘటనను ఒకటిగా ఉంచారు మరియు అందరి సహయోగం నుండి పూర్తి విశ్వంలో సేవను చాలా వృద్ధి చేశారు। అది అంతా మనం అనుభవం చేస్తూ ఉన్నాం। ఇప్పుడు బ్రహ్మవత్సలైన మనమంతా వారి దివ్య అలౌకిక పాలనకు రిటర్న్ ఏక్రస్ అచల్ అడోల్ స్థితిని తయారు చేసుకోవాలి మరియు ఇంకా మిగిలిపోయిన స్థాపన కార్యాన్ని సంపన్నం చేయాలి। దీని కొరకు బాప్దాదా మన పిల్లలకి ఇషారా ఇస్తూ ఉన్నారు। పిల్లలు, ఇప్పుడు మీరు మీ సమయాన్ని, సుఖాన్ని, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలను, సర్వ ప్రాప్తుల కోర్కెలను త్యాగం చేసి మహాదాని కండి। మనస్సును సదా స్వచ్ఛంగా ఉంచుకొని అపకారులకు కూడా ఉపకారం చేయాలి। ఎప్పుడే కానీ స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల మనస్సులో వ్యర్థ సంకల్పాలు కూడా రారాదు। అవమానాన్ని తన స్వ అనగా ఆత్మ పైన అభిమానంతో అపకారాన్ని కూడా ఉపకారంలోకి పరివర్తన చేసుకొని బాప్ సమాన్ సదా విజయీ కండి। సంకల్పంలో కూడా ఎప్పుడే కానీ క్రోధము, అహంకారం యొక్క సంస్కారాన్ని ఇమర్జ్ కానీయకండి। ఇప్పుడు ఈ లక్ష్యం ఉంచుకోవాలి, ఏ ఆత్మ నా సంపర్కంలోకి వచ్చినా వారు ఖుషి యొక్క ఖజానాతో సంపన్నమై వెళ్ళాలి। ఏ ఒక్కరితోనైనా సరే కొంచెమైనా సరే పొంది నేను ఇవ్వాలి అనే కోరిక అస్సలు ఉంచుకోరాదు। సంకల్పంలో కూడా ఇది రారాదు, వారు చేస్తే నేను చేస్తాను, వారు మారితే నేను మారుతాను అని। మనము మన పరోపకారి భావనతో, స్నేహంతో, శక్తితో, మధురమైన మాటలతో, ఉత్సాహ ఉల్లాసాల సహయోగంతో మనస్సు చెడిపోయిన వారిని, వ్యాకులతలో ఉన్న వారిని, బలహీనులను శక్తిశాలిగా చేయాలి। వర్తమాన సమయంలో ఈ సేవ యొక్క అవసరం చాలా ఉంది। చెప్పండి, మధురమైన సోదరీ సోదరులు సదా ఈ లక్ష్యం ఉంచుకొని సర్వుల పట్ల శుభ భావన, పరోపకార భావన ఉంచుతారు కదా। ఇక మధుబన్ బేహద్దు ఇంటిలో అన్ని స్థానాలలో సేవ యొక్క అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి।
ఇప్పుడు శాంతివనంలోని విశాలమైన డైమండ్ హాలులో యోగ బట్టీలు నడుస్తున్నాయి. మాన్ సరోవర్, ఆనంద సరోవర్లో కూడా యోగ బట్టి మరియు యోగ శిబిర్ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. జ్ఞాన సరోవర్లో ప్రతి వింగ్ యొక్క సమ్మేళనాలు జరుగుతున్నాయి. పాతవారు, క్రొత్తవారు, బాబా పిల్లలందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాలతో వస్తూ స్వయం రిఫ్రెష్ అవుతున్నారు. జూలై, ఆగస్టు మాసాలలో విశేషంగా భారత్లో వర్షం యొక్క సీజన్ కూడా ఉంటుంది. అన్ని సేవా కేంద్రాలలో యోగము, తపస్సు యొక్క కార్యక్రమాలు నడుస్తాయి. దీని ద్వారా వాయుమండలం సదా నిర్విఘ్నంగా మరియు శక్తిశాలిగా ఉంటుంది. మంచిది. అందరూ చాలా చాలా స్నేహ సంపన్న ప్రియ స్మృతులను స్వీకరించండి. ఇట్లీశ్వరీయ సేవలో బీకే రతన్ మోహిని దాదీజీ. ఓం శాంతి.